సరే వాయిస్ 10 మంది వస్తున్నా లక్ష మాకు మున్సిపల్ ఏ పని మాట్లాడు మాట్లాడు ఈరోజు మరి అధికారులు మొన్న అంటే ఇప్పుడు ఏంటంటే నాన్ ట్రైబల్స్ అనేటటువంటి వారు భూబదలాయింపు చట్టం ఉన్నప్పటికీ కూడా దాని మీద మాకు ఇక్కడ మాకు కూడా హక్కులు కల్పించమని చెప్పేసి వీరు వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ పూర్తిగా 170 యాక్ట్ అనేటటువంటిది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు మరి అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ జరిగినటువంటి దాఖలాలు లేకపోవడం వల్లే అరకు కానీ అనంతగిరి కానీ లేదన్నా మరి పాడేరు కానీ సింతపల్లి కానీ నాన్ ట్రైబల్స్ అంతా కూడా ఎక్కువ శాతంలో మరి పక్కా బిల్డింగులు కట్టుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. వాటి మీద చర్యలు తీసుకొని ఉంటే కదా వాళ్ళు కూడా భయపడే ఆ పరిస్థితి వచ్చేది కాదు. అలాగే తప్పు చేసినటువంటి అధికారుల మీద ఉన్నతాధికారులు సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వారికి ఎటువంటి శిక్షలు విధించకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు దాపరించి ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు గ్రహించి ఎవరైతే తప్పుదారు పట్టిస్తున్నటువంటి కింద స్థాయి అధికారులు ఉన్నారో మండల రెవెన్యూ ఆఫీసర్లు కానీ లేదా ఎంపీడీఓలు కానీ ఎవరైనా సరే గిరిజనులకు ఉండేటట్టు హక్కులు కానీ వాళ్ళ చట్టాలని కానీ మరి నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ ఇది ఇంకా తారస్థాయికి వెళ్ళేటటువంటి పరిస్థితులు కూడా ఇంకా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఒకటి మేము రాజకీయ పరంగా లేదనుకుంటే సంఘాల పరంగా కానీ ఇదంతా కూడా ఏంటంటే మరి చేసేటటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే టోటల్గా ఈ గిరిజనులకి ఉండేటటువంటి హక్కులు అని అటు ఉద్యోగస్తులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు లేదనుకుంటే ప్రతి ఎవడైతే ఆదివాసి ఉంటాడో ఆదివాసి అనేటటువంటి వాడికి ప్రతి ఒక్కడు కూడా మరి ఈ అస్తిత్వాన్ని కోల్పోతే మరి వాడికి మనుగడే ఉండేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి చట్టాలు కానీ అలాగే జీవోలు కానీ తూచా తప్పకుండా మరి అది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి అధికారుల మీద ఉందని చెప్పేసి అంటున్నాము. దానికి ఏమాత్రము వ్యతిరేకంగా చేసినటువంటి మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే జీవో నెంబర్ 3 అనేటటువంటి దానికి ప్రత్యామ్నాయంగా మరి ఈరోజు జీవో సృష్టించి మళ్ళీ ఆదివాసులకు ఎటువంటి నష్టం జరగకుండా మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుకు కానీ ఈరోజు కాలయాపన చేస్తున్నారే తప్ప ఆ జీవోకి ఎటువంటి మరి పునరాభివృద్ధి అనేటటువంటిది ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు. అంటే వీళ్ళందరినీ పిలిచి ప్రజా సంఘాలని పిలిచి వాళ్ళు ఏంటంటే వారి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పిలిచి కూర్చోబెట్టుకొని అక్కడ ఏంటంటే ఏదో సమీక్షలు నిర్వహించి వాళ్ళకి ఏదో చెప్పి కలుబొల్లి కబుర్లు చెప్పి పంపించేస్తున్నారే తప్ప వాటి మీద సరైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు ఈరోజు కనిపించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు ఆ రకమైనటువంటి చేసుకుని రావడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో నిరుద్యోగిత అనేటువంటి వేలాది మంది పిల్లలు బీఈడీలు డిఈడీలు ఇంజనీరింగ్ అలాగే మెడికల్ చేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నటువంటి దాఖలాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మరి ఆదివాసీ ప్రాంతాల్లో ఈ జీవో నెంబర్ 3కి ఏ జీవో అయితే తీసుకొస్తారో ఆ జీవోని చట్టపరమైనటువంటి ఈ చట్టబద్ధత కల్పించి ఆ జీవోని ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉద్యోగరీత్యా కానీ లేదనుకుంటే భూమిపరం కానీ పూర్తిగా నిర్వీర్యమయ్యేటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి. ఎందుకంటే ఓ చట్టం రూపంలో ఉండేటటువంటి భూబదలాయింపు చట్టం 170 అనేటటువంటి దాన్ని ఈరోజు గిరిజనేతలు తోట్లు పొడుస్తూ ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి వాళ్ళు వ్యాపార రీత్యా లేదనుకుంటే వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఈ రోజేమో ఇక్కడికి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు ఈ రోజు ఈ భూముల మీద కబ్జాలు చేస్తూ వాళ్ళు ఏకంగానూ హక్కులే కావాలని చెప్పేసి కోరడం అనేటటువంటిది నిజంగా ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. మేము గతం నుంచి అంటూనే ఉన్నాం ఈ భూబదలాయింపు చట్టం అనేటటువంటి పటిష్టంగా అమలు చేయాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాం, ఉద్యమాలు చేస్తున్నాం. ఆ ఉద్యమాలకి కూడా అధికారులే పూర్తిగా నీరుగారుస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ తరుణంలో ఈ మధ్యనే మరి సుమారు 1672 మంది సుప్రీంకోర్టులో వేసి ఆదివాసీ భూముల్లో మాకు కూడా హక్కులు కల్పించాలని కోరడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి తక్షణము ఆ పిటిషన్ని ఉపసంహరించుకోవడమా లేదనుకుంటే ప్రభుత్వం నుంచి ఇంప్లీడ్ అయ్యి మరి
మరి ఆ కేసుని మరి పూర్తిగా గిరిజనులకు అనుకూలంగా చేసేటటువంటి పరిస్థితి కల్పించడం అనేటటువంటిది ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి అంటే చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అరకులో ఇది ఈ ప్రాంతీయంగా జరుగుతున్నటువంటి ర్యాలీ మా ప్రధానమైనటువంటి అంశం ఒకటి 170 చట్టం రద్దు చేయాలని, వాళ్ళు నాన్ ట్రైబల్స్ ఆక్రమించుకున్న భూములకు మాకు హక్కు కల్పించాలని చెప్పేసి 1672 మంది ఆంధ్ర తెలంగాణ ప్రాంతం నుంచి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. మరి అంతకుముందు జీవో నెంబర్ 3 ఇది మాకు రాజ్యాంగబద్ధంగా అవకాశం ఉన్నా కూడా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జీవో నెంబర్ 3 మీద సుప్రీంకోర్టులో నడిచినటువంటి కేసులో ఈ ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి వాదనలు వినిపించకపోవడం వలన జీవో నెంబర్ 3 కొట్టేయబడింది. ఆ కొట్టేసిన మరుక్షణమే 2025 మెగా డిఎస్సిలో మాకు రాష్ట్ర వ్యాప్తంగా 5000 ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగాలు పోయింది. అంతేకాకుండా ఆ జీవో నెంబర్ 3 కొట్టేసిందన్న దయచేసి ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ అలాగే గిరిజన ఉద్యోగుల సంఘం మిగతా అందరూ ఆధ్వర్యంలో ఒక అఖిలపక్షంగా రాజకీయాలకు మిగతా అన్నిటికీ అతీతంగా ఈ కార్యక్రమాలు అనేది నడుస్తుంది. మరి మేము అందరూ ఇప్పుడు ఏదైతే అరకు ఎమ్మెల్యే గారు మాకు ప్రత్యక్షంగా మా కార్యక్రమానికి వచ్చారు, ఇదే విధంగా అందరు రావాలని కోరుకుంటున్నాం. మేము అసలు ఏదైతే అధికార పక్షంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరూ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొవాలి. ఇది మన అస్తిత్వ పోరాటం, ఇది మన చివరి పోరాటం. ఇది జీవో 170 చట్టం మీద మనం ఇది తాడోపేడో తేల్చుకోకపోతే రేపు రాజకీయ హక్కులు ఉండవు, ఉద్యోగాలు ఉండవు, ఏ విధమైన భూమి మీద హక్కులు ఉండవు, ఏ అడవుల మీద హక్కులు ఉండదు, ఏ హక్కులు ఉండేటటువంటి అవకాశం లేదు. కనుక ఇది మాకు జీవన మరణ సమస్య. మేము తాడోపేడో తేల్చుకోవాల్సిందే, సావోరేవో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోనే మేము గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు రోడ్డు మీదకు వచ్చాము. కనుక దీనికి ప్రభుత్వాలకి పూర్తి బాధ్యత ఉంది. ఆ బాధ్యతని నెరవేర్చి ఆదివాసీ హక్కుల్ని కాపాడాలి, ఈ నాన్ ట్రైబల్స్ వలసల్ని అరికట్టాలి. అరికట్టి మా హక్కుల్ని మాకు కాపాడి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కట్టుబడి ఉన్నామని చెప్పేసి అంటున్నారు, కానీ కాలయాపన చేయటం వలన మాకు జరగాల్సినటువంటి అన్యాయం ఇంకా జరిగిపోతుంది, నష్టం జరిగిపోతుంది. కనుక ఈ 2 విషయాల పట్ల కూడా 170 కానీ జీవో నెంబర్ 3 కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం మీద వాళ్ళకి నాన్ ట్రైబల్స్ కేసు వేశారు కాబట్టి ఇమీడియట్లీగా సరైనటువంటి కౌంటర్ దాఖలు చేసి ఒక వర్త్ ఉన్నటువంటి ఆదివాసులు పేద ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి ఒక మంచి లాయర్ని పెట్టి వాదించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాము. మరి అదేవిధంగా మేము ఈ దశలవారీ కార్యక్రమాలు చింతపల్లిలో జరిగింది, పెదపల్లిలో జరిగింది, పాడేరులో జరిగింది, అరకులో ఇప్పుడు జరుగుతుంది. పాడేరులో ఆగస్టు 7వ తారీఖున భారీ బహిరంగ సభ, రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు కూడా మరి నలుమూలల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి ఆదివాసీ ప్రాంతాల్లో, షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి 28 జీవోలు అమలు చేయకుండా ఈ గత 5 ఏళ్లలో సుమారుగా ఒక 20,000 ఉద్యోగాలు కూడా మాకు ఆదివాసులకి రావాల్సిన ఈ లోకల్ షెడ్యూల్ ట్రైబ్స్కి రావాల్సినటువంటి ఉద్యోగాలన్నీ కూడా నాన్ ట్రైబల్స్తో ఫిల్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఈ డిఎస్సి అంటున్నారో అప్పుడు కూడా ఇదే జరుగుతుంది. కనుక మాది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేస్తామని మాతో ఆదివాసీలతో పలు దఫాలుగా చర్చలు చేశారో ఆ చర్చల ప్రకారంగా షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం ఈ ఆగస్టు 9 కల్లా కూడా ప్రకటించాలని చెప్పేసి మేము ఇది ఒక రెండో డిమాండ్. అంటే ఒకటి 170 చట్టం మీద సుప్రీంకోర్టులో కేసులో అది కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలి. 2 ఈ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల ఉద్యోగాలకి సంబంధించినటువంటి చట్టం చేయాలి. ఈ చట్టం చేయడం కోసం దశలవారీగా గత 5 ఏళ్లుగా ఈ నిరంతరమైనటువంటి పోరాటం జరుగుతూ వస్తుంది. ఈశ్వరరావు, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు. ఆదివాసీల యొక్క హక్కులు చట్టాలు కాపాడడమే అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం యొక్క ఎజెండా ఒకటే తప్ప అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘానికి ముందు కానీ వెనక కానీ ఏ రాజకీయ పార్టీ లేదని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సుప్రీంకోర్టులో
107 రద్దు చేయాలని చెప్పిన 1700 కేసులు వేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కౌంటర్ దాఖలు చేయాలి. మా ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు, ఎవరైతే కోర్టులో కేసులు 107 రద్దు చేయాలని కేసులు వేసినారో వాళ్ళ మీద ఈ ఉద్యమం నడుస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే జీవో నెంబర్ 3 మీద సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది ప్రభుత్వం నుంచి, సంతోషం. కానీ ఇప్పటికే 4000 పోస్టులు 2025 డిఎస్లో మనం లాస్ అయ్యాము. కాబట్టి మేము నష్టపోకుండా ఉండడం కోసము తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. లీగల్ కమిటీ వెంటనే ఏర్పాటు చేసి చట్టం చేయడం కోసము వెంటనే చర్యలు ప్రారంభించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే జోనల్ దాని విషయానికి వస్తే జోన్ 2లో ఉన్నదాన్ని జోన్ 1లోకి తీసుకొస్తున్నామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇచ్చినటువంటి మాట చాలా హర్షిస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా ఆప్షన్స్లోని ఉద్యోగస్తులు జోన్ 2లోకి పెట్టాలని చెప్పేసి ఆన్లైన్లో ఉంది. దాని ఉద్యోగస్తులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వెంటనే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆగస్టు 7వ తారీఖున అరణ్య గర్జన పేరుతో పాడేరులోని పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం.